RR6 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతి ధ్యేయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక పంటలపై మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 ఎకరాలు ఒకే రోజు పండ్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో కోట ఎరుకులరెడ్డి పొలంలో మంగళవారం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఏపీడీ మృదుల స్థానిక నాయకులతో కలిసి పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం టార్గెట్ 759 ఎకరాలు కాగా ఈ ఒక్క రోజే 150 ఎకరాలు పండ్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ పథకం 1/2 ఎకరాకు పైబడి 5 ఎకరాల లోపల ఉన్న రైతులందరికీ వర్తిస్తుందన్నారు. అదే సార్ ఇటు పక్కరా అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనము నందిగుంట వింజమూరు మండలం నందిగుంటలో ఉన్నాము. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఆ కార్యక్రమం డీటెయిల్స్ ఏంటంటే 25,000 ఏకర్స్ లో మనం ఈ ప్లాంటేషన్ చేయాలన్న ఉద్దేశంతో నరేగా ఫండ్స్ కింద ఈ రోజున ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మన 8 మండలాల్లో 150 ఎకరాల టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. అంటే నరేగా కింద మనం ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తా ఉన్నాం. మనం వాటిలో ఇదొకటి ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. మనం ఇక్కడైతే ఈ పనికి ఆహార పథకం అనే దాంట్లో నుంచి మనం మెటీరియల్ కాంపోనెంట్ అందావచ్చు, లేకపోతే వారికి సహాయం చేయడంలో కావచ్చు, ఎంతో ఈ NREGS నరేగా ప్రాజెక్ట్ అనేది ఎంతో ఉపయోగపడతా ఉంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకి అంటే 1/2 ఎకర్ నుంచి 5 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇందులో 3 సంవత్సరాలకి 1 ఎకరాకి 1,45,000 వాళ్ళు బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ మనం ఈయన కోట ఎరుకులరెడ్డి గారు ఉన్నారు. వారికి 3 ఎకరాల పొలం ఉంటే దాంట్లో మనం ఇప్పుడే ఒక ప్లాంటేషన్ మొదలు పెట్టడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇవి నిమ్మ చెట్టు వేయడం జరిగింది. దీనికి ఒక్కొక్క ఎకరాకి 1,45,000 రూపాయలు 3 సంవత్సరాలకు గాను వారికి మనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఈ పథకం కింద. అలాగే ఈ నిమ్మ చెట్లు వేసుకోవడమే కాకుండా ఇందులో మళ్ళా సైడ్ క్రాప్ కింద మనం ఈ మినుమని కానీ, దోస అని కానీ, తర్వాత చిన్న చిన్న పూల చెట్లు కానీ, వాళ్ళకి ఏది ఆదాయం తెచ్చి పెడుతుంది అని అనుకుంటే ఇక్కడ ఈ సాయిల్కి సంబంధించి వారికి ఏది అవగాహన ఉంటే దాన్ని సపోర్ట్ చేసి దానికి మళ్ళీ సపరేట్ గా కూడా సహాయం చేయడం జరుగుతుంది ఆ క్రాప్ పెంచుకోవడానికి. అలాగే ఫామ్ పాండ్స్ ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు 3 ఎకరాలు రైతు అయినా ఇక్కడ ఒక ఫామ్ పాండ్ మనం చూస్తే ఫామ్ పాండ్ ఒకటి ఆల్రెడీ తవ్వుతా ఉన్నాము. ఆ ఫామ్ పాండ్ వల్ల మనం రైన్ వచ్చినప్పుడు ఇలా దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం మనకు వర్షాభావం ఎక్కువ ఉంది. మనం కొన్ని గత 3-4 నెలల్లో కూడా వర్షం పడడం జరిగింది. అంత ముందు సంవత్సరాల్లో పడలేదు. మనం డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది వర్షాలకి. సో ఆ వర్షం వచ్చినందువల్ల కొంతవరకు ఆ నీళ్లు మనం రిటైన్ చేసుకొని ఇంకొక కొంతలాగా మనం కొంతవరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకునే అవకాశం ఉంది. బోర్ పరంగా కానీ లేకపోతే దీనికి కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం సహాయం చేయడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ నుంచి. దీని మూలంగా ఎంతో మంది రైతులు బెనిఫిట్ పొందవచ్చు. ముఖ్యంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో కూడా కేవలం భూమిని ఆధారం చేసుకొని భూమిని నమ్ముకొని బతుకు జీవనం సాగిస్తున్న రైతు బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారికి ఉపయోగపడేదానికి మెయిన్ ఉద్దేశంగా మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో డ్రైవ్ జరుగుతూ ఉంది. ఈ రోజు 8 మండలాల్లో కూడా మనకిచ్చిన టార్గెట్ 150 ఎకరాలు కదా. 150 ఈ రోజు వరకే 150 ఎకరాలు మనం చేయాలని టార్గెట్ రీచ్ అవుతా ఉన్నాం. ఈ సంవత్సరంలో 789 ఎకరాలు టార్గెట్ పెట్టుకొని మనం ఈ రోజు వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హోల్ స్టేట్ లో కూడా 25,000 ఎకరాలు ఈ రోజు ప్లాంటేషన్ చేయాలని టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇలాగా మనం
తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కూడా ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ రైతు పక్షపాతి, ఎప్పుడైనా కూడా రైతుకు సహాయం చేయాలి, రైతుకి ఆదరవుగా నిలవాలి. ఏ కార్యక్రమం అయినా కూడా ఏదైనా ప్రాజెక్ట్ కొత్తగా వచ్చినా, ఏదైనా నిధులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా రైతులకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున మనం గవర్నమెంట్ గెలవగానే కూడా 149 నీటి సంఘాలని ఎన్నుకోవడం జరిగింది. 149 చెరువుల్ని కాపాడడం కోసం, ఆ చెరువుల్ని పర్యవేక్షించడం కోసం నీటి సంఘాల చైర్మన్లు కానీ, దాని మెంబర్లు కానీ వచ్చే కొంత వాటర్ అయినా విడిచిపెట్టి ఆ చెరువుల్లో నుంచి కొంతవరకు మనం బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో బాబు గారు ఆలోచన చేసి ఆ చెరువులు పూడికలు తీయడానికి కానీ దానికి కూడా మనకు డబ్బులు వస్తా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన మన ఏపీఓ గారికి, అలాగే ఏపీడీ గారికి, టీఏలకి, ఈసీలకి, ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు ఇక్కడ రైతుకు సపోర్ట్ గా. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎండిఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే కొత్తగా ఇంకో టెక్నీషియన్ BFT అని వారు కూడా బేర్ ఫుడ్ టెక్నీషియన్ కింద వారు కూడా ఇక్కడ హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.